హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈరోజు వీడియోలో అచ్చం చికెన్ బిర్యానీ లాగా ఉండే బీరకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బీరకాయ తీసుకొని దాని పొట్టు తీసేసి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. నేను ఈ బిర్యానీ కోసం బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. సో ఒక 15 మినిట్స్ ముందే నేను నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు 6 లేదా 7 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి, 2 టమోటాలు కూడా తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం బిర్యానీకి యూజ్ చేసే స్పైసెస్ని వేసేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ రైస్ని వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోయింది అంటే విజిల్ పెడితే సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. బిర్యానీ అయితే మంచిగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.